హలో నమస్తే అండి. గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర అన్నమాట శుభ్రంగా కడిగి వేసేసుకున్నా. పచ్చిమిర్చి వచ్చి ఒక 10 అండి, ఎండుమిరపకాయలు 4, కొద్దిగా పసుపు, జీలకర్ర కొద్దిగా అండి వేసి ఉడకనివ్వాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అంతేనండి, వేసి ఉడకనివ్వాలి. అన్నీ వేసాక మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. ఇలా ఉడకాలండి. మెత్తగా ఉడికిపోయింది. ఇంకా చల్లారాక మిక్సీ వేసేసి, లేదంటే రోట్లో అండి, ఎందులో అయినా కూడా చేసుకోవచ్చు. ఇది చల్లారాక మళ్ళీ తాలింపు పెట్టుకోవాలండి. గోంగూర మిక్సీ పెట్టానండి. కాస్త కచ్చాపచ్చాగానే నూరుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. పోపు దినుసులు అన్నమాట: ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకండి. కడాయి పెట్టానండి, తాలింపు చేస్తున్నాను. అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదండి. వారానికి 2 సార్లు అయినా తినాలి గోంగూర. పోపు దినుసులండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కాస్త వేగనివ్వాలండి. వేగాయండి ఉల్లిపాయలు అన్నీను. కరివేపాకు వేసా, కొద్దిగా ఇంగువ అండి. వేసి బాగా కలపాలండి. మిక్సీ పట్టుకున్న గోంగూర వేస్తున్నాను. గోంగూర వేసాక అంతా బాగా కలుపుకోవాలండి. రెడీ అండి. పోపు పెట్టేస్తాను. ఇదే అన్నంలోకి చాలా బాగుంటుందండి. దీంతో పాటు వడియాలు కానీ బజ్జీలు కానీ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.